కాంగ్రెస్ సర్కార్ పసికందుల ప్రాణాల కంటే లెక్కలేదా? వరుసగా ఘటనలు జరుగుతున్నా పట్టించుకోరా? ప్రాణాలు పోతున్నా సీరియస్నెస్ రాదా? క్రూర మృగాలుగా మారిన కుక్కలు నిత్యం పసికందులను పీక్కు తింటున్న చలనం రాదా అంటూ రేవంత్ సర్కార్పై ఆగ్రహిస్తున్నారు హైదరాబాద్ నగరవాసులు. కొన్ని నెలల క్రితం అంబర్పేటలో ఒక చిన్నారిని బలి తీసుకున్న సందర్భంలో నాడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడో గుర్తుందా? కేసీఆర్ పై ఎన్ని మాటలు విడిచాడో గుర్తుందా? ఎంత ఆందోళన చేశాడో గుర్తుందా? అయితే నాడు అదంతా చూసిన ప్రజలు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి విషయాల్లో ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందా అంటూ సంతోషపడ్డారు. కానీ అది కేవలం అధికారం కోసమే మాత్రమే అని అధికారంలోకి వచ్చాక ఎవరైనా సామాన్యుల సమస్యలను గాలికి వదిలేస్తారా అని మరలా రుజువైంది. హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న కుక్కల దాడులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో గత డిసెంబర్ 13 నుంచి ఈ నెల 2 వరకు 206 రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 239 కుక్క కాటు ఘటనలు జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనేది. ఏళ్లు తరబడిగా కుక్కల బెడదున్నా వాటి దాడుల్లో ఎందరో మరణిస్తున్నా కుక్కలతో ఇక భయం లేదనుకునే పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి. రోడ్డు ప్రమాదాలు, నాలాల్లో మరణాల మాదిరే కుక్క కాట్లతో సైతం మరణాలు చోటు చేసుకున్న చూస్తున్నాం. వీధి కుక్కలపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో గత సంవత్సరం జీహెచ్ఎంసీ అఖిలపక్ష సభ్యులతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా అది 27 అంశాలు సిఫార్సు చేసినా ప్రజలకు కుక్క కాట్లు తప్పటం లేదు. సిఫార్సు చేసిన అంశాల్లో 6 అంశాలు మాత్రం కొద్ది రోజులు అమలు చేశారు. ఆ తర్వాత వాటిని మర్చిపోయారు. 5 కుక్కల సంరక్షణ కేంద్రాలు, వాటి నిర్వహణ, వెటర్నరీ విభాగంలో సిబ్బంది పెంపు వంటివి మాత్రం అమలు చేశారు. సినిమాలు, టీవీల్లో స్లైడ్లు, షార్ట్ ఫిలిమ్స్, వీడియో కాంటెస్ట్ వంటి వాటితో మిగతా అంశాలు మర్చిపోయారు. వీధి కుక్కల సంరక్షణకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు అటకెక్కాయి. రాత్రి సమయాల్లోనూ వీధి కుక్కలను పట్టుకోవడం, వీధి కుక్కల దత్తత వంటి పట్టించుకోవడం లేకుండా పోయాయి. కుక్కలకు ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచుతామన్న మాటలు కొద్ది రోజులే అమలయ్యాయి. కుక్కలు కనిపించినప్పుడు చేయకూడని పనుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కొద్ది రోజులు మాత్రమే నిర్వహించారు. తాజాగా ఈ విషయంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో విశాల్ అనే బాలుడిపై వీధి కుక్కలు ఈ ఏడాది జూన్ 29న దాడి చేశాయి. ఆ దాడిలో విశాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను హైకోర్టు సుమోటుగా తీసుకుంది. ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలో జవహర్ నగర్ ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో మరణించిన పిల్లల కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంటే సరిపోదని కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల దాడులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడాలని అధికారులకు కోర్టు ఆదేశించింది. హైదరాబాద్లో ఉపాధి కోసం వచ్చిన వలస కుటుంబాల పిల్లలు వీధి కుక్కల దాడిలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏదేమైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసి ఆ తరువాత దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు తగిన ప్రణాళికలతో చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి.